ముఖ్యమంత్రి పదవి అంటే తలకెక్కిందా అహంకారం అనేసి అనుకుంటారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రి అంటే శాశ్వతమా? శాశ్వతంగా ఉంటుందా పదవి? చరిత్ర ఒక్కసారి అన్న చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు కదా, ఒక్కసారి చరిత్ర తిరగేస్తే 6 నెలల్లో పార్టీ పెట్టి జనాల్లోకి ఉధృతంగా దూసుకుపోయే ప్రజాభిమానాన్ని పొందిన స్వర్గీయ ఎన్టీఆర్కే తప్పలేదు. తీసుకొడితే మళ్ళీ ఎన్నో పడ్డారు, మళ్ళా గెలిచిండు, మళ్ళా పడ్డాడు, మళ్ళా ఓడిండు. ఎన్ని చూడలేదు? వాళ్ళ గురువు చంద్రబాబు సంగతి చూడలేదా? ఇట్లా చెప్పాలంటే ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. రెండోది, నిన్న ఏదో చాలా గొప్పగా చెప్పినట్టు అనిపించింది కదా రేవంత్ అన్న సారు. మీరు మీ ఫేస్ తోటి ఎన్ని గెలిపించారు ఒక్కసారి చెప్పుండ్రి. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, మీరు తర్వాత టీపీసీసీ ప్రెసిడెంట్గా అయినాక ఎన్ని బై ఎలక్షన్స్ వచ్చినాయి? 5 వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి. మీరు వర్కింగ్ అండ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నాగార్జున సాగర్ గెలిపించుకొచ్చిరా. దాని తర్వాత నాగార్జున సాగర్ వరకు మీరు ఆల్మోస్ట్ ఎంపీ కూడా అనుకుంటాను. హుజూరాబాద్, హుజూర్ నగర్ అప్పటికి కూడా మీరు ఎంపీనే. సో లాస్ట్కు మున్గోడు కూడా వచ్చింది కదా, కనీసం డిపాజిట్ కూడా రాలే కదా. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వచ్చినాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ వచ్చినాయి. దేంట్లో మీరు మీ యొక్క పర్సంటేజ్ని చూపించారు? ఎంతమందిని గెలిపించుకొచ్చారు? 2018లో కొడంగల్ ఓడిపోలేదా? కొడంగల్ ఓడిపోయారు. దాని తర్వాత కింద మీద పడ్డారు, ఎంపీ అయినరు. ఎవరికైనా ఒక కొన్ని రోజులు వెలుగు, కొన్ని రోజులు చీకటి అన్నట్టుగా ఉంటుంది కదా. మీరు ఓడినరు, మీరు గెలిచిండ్రు, మంచిగా ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని చాలా హుందాగా బిహేవ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇంత అహంకారము? నిన్న మీరు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా అహంకారంతో పాటు మీలో ఒక భయం కనిపించింది. అందరు ఫ్రస్ట్రేషన్ అంటారు కదా, ఆ భయంతో కూడిన మాటలు ఫ్రస్ట్రేషన్ రూపంలో వచ్చినాయి. ఒక వ్యక్తిని అవమానపరిస్తేనే మనకు ఒక శాడిజం, ఆ శాడిజం తోటి ఒక సాటిస్ఫై అవుతాం. అమ్మయ్యా నేను కూడా. మీ కోపం అంతా ఏం చెప్పాలా? ఫస్ట్ నుంచి మీ కోపం, మిమ్మల్ని ఇంతవరకు కేసీఆర్ మిమ్మల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిలవలే. మీకు ఫస్ట్ ఉన్న కోపం అదే. మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా, కనీసం మీరు మన్నన్న ఆయన గంట సేపు మాట్లాడితే ప్రెస్ ముంగిట మీ పేరు ఎత్తుతారేమని అనుకున్నారు. మీ పేరు ఎత్తలా. మీకు ఇంక అసలు ఎక్కడ మండాలో అక్కడ మండింది. ఇక అవన్నీ కూడుకొని అసలు ఏహే నా పేరు ఎత్తుడేంది, నన్ను ఆయన స్థాయి కాదనుకుంటుండే కదా, నేనే స్థాయిల గురించి మాట్లాడితే ఎట్లుంటుంది అనేసి గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టుగా నిన్న మీరు మాట్లాడిన తీరు కనిపిస్తుందని చెప్పి ఇలా యావత్ తెలంగాణ ప్రజానికం కోడై కూస్తుంది. అహంకారమా, ఫ్రస్ట్రేషనా, భయమా? కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా. లేకపోతే ఎందుకు? నాకు ఒక గౌరవమైన పదవిలో కూర్చోబెట్టిరు. సరే, మీకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అవకాశం ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి 1.8% ఓట్లు అయితే ప్రజలేసిరు. దాన్ని నేను 5 ఏళ్ళు కనీసం నేను మంచి పరిపాలన ఇచ్చి వాళ్ళ గుండెల్లో నేను చిరస్థాయిగా ఉండిపోవాలనుకోవాలి. కానీ నేను మళ్ళా గెలుస్తా. మీకు ఇక్కడ అర్థమైందా? ఆయన కేవలము అటు రాహుల్ గాంధీకి ధమ్కి ఇచ్చిండు. మీరెవర్రా బై గెలవలేని వాళ్ళు. రాహుల్ గాంధీ ఎట్లుంటాడు? మీరు కేటీఆర్ని నిన్న ఏదో మాట్లాడిరు కదా, కామెంటరీ చేసిరు కదా. మరి రాహుల్ గాంధీ, సరే మీ అల్లుని కూడా పక్కన పెడదాం, రాహుల్ గాంధీ ఎట్లుంటాడు? రోజు ఆయన సభలలోకి వచ్చేసి లేకపోతే ఇట్లా మీసాలు మెలేస్తున్నాడా రాహుల్ గాంధీ? ఏం ఒక్కసారి కొంచెం రాహుల్ గాంధీని కూడా చూడండి ఒక్కసారి. ఏమో నాకు తెలియదు, మరి నేను ఎప్పుడు చూడలేదు. మరి ఆయన ప్రతిదానికి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు, రాజ్యాంగం పట్టుకొని ఈరోజు ఓట్ చోరీ గురించి పోయినప్పుడు ప్రతి చోట ఆయన మీసాలు మెలేస్తున్నాడా? సమాధానం ఎవరు చెప్తారు దీనికి? అంటే మీరు ఎవరిని ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ తిట్టలేక వీళ్ళని తిడుతున్నట్టుగా తిట్టి అక్కడ ఆయనను తిట్టాలనా? నాకైతే అట్లనే అనిపించింది. బరాబర్ నిన్న మాట్లాడిన బూతు మాటలన్నీ కూడా అట్ల నుంచి వచ్చి ఇట్లా ఫార్వర్డ్ చేస్తే అవి రాహుల్ గాంధీకే పోతాయి అనిపిస్తుంది. సేమ్ అట్లనే లేదు. రాహుల్ గాంధీ ఎక్కడన్నా ఇన్నేళ్ల నుంచి ఎక్కడన్నా మరి సక్సెస్ఫుల్ లీడర్గా అనిపించుకున్నాడా? మరి ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయింది అనేదా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? శాశ్వతంగా అని మాట్లాడారు. ప్రధానమంత్రి అవుదామన్నా మీరు రాహుల్ గాంధీని కూడా తొక్కేసి? దేనికి అర్థం మీ మాటలు?
మనము ఒకసారి ఒక మాట మాట్లాడేటప్పుడు మన పరిసరాలు కూడా చూసుకుంటాం. మనం ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది. ఏం స్థాయి ఉంది? ఇప్పుడు అదే మాట ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని అన్నారనుకో, మీకు ఎంత బాధ అవుతుంది? అంటే ప్రధానమంత్రి కాలేనంత మాత్రాన మోడీ చాలా చిన్న చూపు చూస్తున్నాడు రాహుల్ గాంధీని, నువ్వెంత నీ బతికెంత అని అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? రేపు మీ పదవి పోతుంది. మీ పదవి పోయిన తర్వాత నువ్వెంత నీ బతికెంత అని రేపు ప్రజలందరూ అన్నారనుకో, మీ గుండెకి గాయం కాదా? అరే కనీసం నేను మాజీ ముఖ్యమంత్రిని రాబోయ్, నాకు ఆ మాత్రం కూడా విలువివ్వరా అనేది అంటావు కదా. రేపు ఇదే మాట రేపు మీకు పోలీసు వాళ్ళని తెచ్చి మీ ఇంటి దగ్గర కాపలా పెడతారు కదా మాజీ ముఖ్యమంత్రి అని, అప్పుడు సేమ్ అదే మాట. అందుకే అంటారు, ఏది చేసినా ఒక నోట్లో నుంచి ఒక మాట బయటికి వచ్చేటప్పుడు ఆలోచించి మాట తూలాలి. మాట తూలితే వెనక్కి తీసుకోలేము అంటారు. అసలు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మొన్న జనరల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని చూసే గెలిపించారా? 8 సీట్లకు పరిమితమయ్యారు కదా. ఆయనకు 0 సీట్లు పక్కన పెడదాము, మరి మీకు వచ్చినాయన్ని కింద మీద పడితే లాబింగ్లో పడితే మీకు వచ్చిన 8 సీట్లు కదా. మరి సర్పంచ్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి? 50% వస్తాయి అధికారంలో ఉంటే. మీకు గ్రౌండ్లో వ్యతిరేకత లేకపోతే 75-80% రావాలి. అంటే వాళ్ళు తొండిగా అన్ని కలుపుకొని లెక్కేసుకోవడం కాదు. మీకు తెలియదా? మీ గుండె లేకపోతే మీ మనమని తీసుకుపోయి ప్రమాణం చేయమనేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నేను అడుగుతున్న మాట కాదు. ఇంత అహంకారం దేనికని మాట్లాడుతున్నారు. మంచోలే కుప్ప కూలిపోయారు. నువ్వెంత అంటున్నారు. ఎవరు? తెలంగాణ మీకు ఓటేసిన ప్రజలు అంటున్నారు. ఇలా మీ కార్యకర్తలు కూడా మీ తీరును చూసి అసహించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఒక గౌరవాన్ని ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి అంటే, కానీ వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి తొండలు రండలు లాగులు సంపుతా నరుకుతా అమ్మ అయ్య. మరి రేపు ఇదే మాట మనం ఒకరిని అన్నప్పుడు నువ్వు నీ అమ్మ నీ అవ్వ అని మాట్లాడినావు కదా, రేపు మళ్ళీ అదే తిరిగి రిపీట్ అయితే మళ్ళీ సేమ్ నీ అమ్మ నీ అయ్య అంటే ఇవాళ సాకి కనిపించిన వాళ్ళని కూడా మాట అనిపించే పరిస్థితికి తీసుకొచ్చినారా రేవంత్ అన్న? ఇది మంచి పద్ధతా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇంత అహంకారమా? చరిత్ర మర్చిపోయినరా? చరిత్ర నిలిచిపోతావా? శాశ్వతంగా పుట్టుకతోటే ముఖ్యమంత్రివి, చావుడు కూడా ముఖ్యమంత్రితోటే పోతావా? నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు రాని అనంటే మీ చేతిలో ఉందా? రాజ్యాంగం కూడా మీ చేతిలోనే ఉందా? రాజ్యాంగాన్ని మీరే లిఖిస్తున్నారా తిరిగి? మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేక నానా తిప్పలు పడుతూ ఉన్న సీట్లన్నీ కోల్పోయి ముక్కుతా మూలుగుతా 3 రాష్ట్రాలలో ఉన్నారు. కర్ణాటక ఏమవుతుందో తెలియదు, తెలంగాణ ఏమవుతుందో తెలియదు. అన్నిట్లలో ఊడ్చుకుంటూ వస్తారు కదా. అంటే ఫెయిల్యూర్ లీడర్గా ఎవరిని జమ కడుతున్నారు? అంతే కదా, రాహుల్ గాంధీనే కదా. బీహార్లో ఎన్ని వచ్చినాయి? సింగిల్ డిజిట్ వచ్చింది. పోయి కోట్ల యాడ్స్ ఇచ్చి కాలుకు బలపాలు కట్టుకొని ప్రచారం చేసి వచ్చారు కదా. ఎందుకు? మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా చేసారు కదా. ఎందుకో 70-80% రాలేదు. మరి ఎందుకు? మీ తెలంగాణ ప్రజలకు అర్థం కాంది ఏంటంటే, డైరెక్ట్గా తిట్టలేక రాహుల్ గాంధీని ఈ పొల్లుగా తిట్టిన బూతులన్నీ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఫెయిల్యూర్ లీడర్స్గా ఉండిపోయారు. మరి మీ మాటల ప్రకారమే చెప్తున్నాం, ఎవరు అంటలేరు, అందరికీ రెస్పెక్ట్ ఉంది. కానీ ఈరోజు కుటుంబాన్ని వాళ్ళ కల్వకుట్ల కుటుంబాన్ని అంటారు. కానీ నాకు తెలిసి ఈరోజు మీరు మాట్లాడుతుంది మీ మనసులో ఉన్నది కానీ గాంధీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అంటున్నారు. మీరు ఈరోజు గాంధీ కుటుంబాన్ని ఉన్న రాజకీయ వ్యవస్థకు వారసుడు అవ్వాలనే ఆశ ఉందనేసి ఇవాళ మేధావులు మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఆ మేధావుల గొంతులు మూసుకపోయినాయి. మేధావులందరూ కూడా 100 దుప్పట్లు కప్పుకొని పండుకున్నారేమో, మరి భయానికో చలికో. కానీ వాళ్ళ మనసులో మాటను వాళ్ళు వ్యక్తపరుస్తున్నట్టు. ఇలా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు. ఎందుకంటే డైరెక్ట్ టార్గెట్ చేస్తే పీక్ అవతల పడదొబ్బుతారు కదా. సో గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇలా మీరు మాట్లాడతారు. మీ అహంకారం ఎక్కువై ఈరోజు గాంధీ కుటుంబాన్ని, ఇది గాంధీ కుటుంబం కాదు, రేపు అనుముల కుటుంబము. ఇంకోటి మాట్లాడారు, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ బాత్రూమ్లు కడుగుతారా? అరే ఎన్ఆర్ఐలు మీకన్నా కొంచెం లేదా అండి? మీరు కూడా నోరు తెరవండి. కడిగితే కడుగుతారేమో, తప్పే ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ పని చేసుకోరా? ఈయన గతంలో పెయింట్లు వేసుకోలేదా? తప్ప? ఇప్పుడు ప్రధానమంత్రి అంతటి వ్యక్తి, ఛాయముకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు అంటే ఎంత గొప్ప ఉంటుండే. మరి ఈయన పెయింట్లు వేసుకున్నాడు, డబ్బాలు తీసి పెయింట్లు వేసుకున్నట్టు ఆయన కదా. ఈయన తప్పు లేదా?
అంటే నిజంగానే వాళ్ళ బాత్రూంలో కడిగేటోళ్ళకి ఈరోజు ఏం గౌరవం లేదా? ఇవాళ అమెరికా వాళ్ళు ఉండేటోళ్ళందరూ కూడా కష్టం చేసి వాళ్ళు పార్ట్ టైం చేసుకొని చదువుకుంటారు కదా, వాళ్ళు అవే కడుగుతారని కాదు. అంటే ఇవాళ ఎందుకు మీరు ఎన్ఆర్ఐలు ఎందుకు మీరు నోరు పట్టలేదు? ఈరోజు మిమ్మల్ని ఇంత కించపరిచి మాట్లాడుతున్నారు అమెరికాలలో ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే ఈరోజు మరి మీ అన్నో తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, రోజు బాత్రూంలో కడుగుతున్నాడు, ఇంకేమన్నా చేస్తున్నాడా? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందంటే మీరు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణకే ఉక్రోషం తెప్పిస్తుంది, ఆవేశం తెప్పిస్తుంది, బాధను తెప్పిస్తుంది. ఇట్లాంటి వ్యక్తి నా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాము, రేపు ఈడ్చి తంతై ఎక్కడుంటారని వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ రేపు ప్రజలు బూతులు మాట్లాడితే మాత్రం జైల్లో పెడతారు. కానీ బూతులు మాట్లాడడం మాత్రం నాకు మాత్రమే పేటెంట్. ఇక్కడ మీరు పేటెంట్ తెచ్చుకున్నారు, ఆ హక్కు మీకు మాత్రమే ఉంది. ఎవరన్నా మీ బూతులకు సమాధానం చెప్తే మాత్రం మీ దిక్కుమాలిన సైన్యాన్ని తోలుతాము, లేకపోతే కేసులు పెడతాము, జైళ్ళల్లో పెడతాము. మళ్ళీ మీదికెళ్ళి మాత్రం నా కడుపు మండదా, నా రక్తం ఉడకదా, నన్ను నా కుటుంబ సభ్యులను అంటే అంటారు. మరి మిగతా వాళ్ళకు కూడా అదే కుటుంబం ఉంటుంది. ముఖ్యమంత్రికే మనసు ఉండదు, ముఖ్యమంత్రికే రక్తం మరగదు, ముఖ్యమంత్రికే రేషం ఉండదు, ముఖ్యమంత్రికే మనోభావాలు ఉండవు. చీమునెత్తురు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజుకి కూలి పని చేసుకొని 4 ముద్దలు తినేవాడికి కూడా రేషం ఉంటుంది, చీమునెత్తురు ఉంటుంది. ఇది మాకు మాత్రమే, నాకు ప్యాలెస్లో నేను ప్యాలెస్లో కూర్చున్నా కాబట్టి నా కాడ 1000 కోట్లు ఉన్నవి కాబట్టి ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ తప్పితే ఏం నడుస్తుంది రాజకీయంలో? ఆ మాట అన్నందుకు మళ్ళీ ఉలిక్కిపాటు. ఇవాళ ఎవరైంది ప్రజలు అడిగితే చెప్తలేరా? కాకపోతే ప్రజల ముందు మైక్ పెట్టాలంటే మాకు భయం అవుతుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు అమ్మ నా బూతులు తిడతారు. అవి తీసుకొచ్చి ప్రసారం చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఇది వస్తుంది, జైల్లో పెడతాం. ఎన్ని రోజులు పెడతారు జైల్లో? ఒకవేళ ప్రశ్నిస్తారు, ఎన్ని రోజులు పెడతారు? చంపేస్తారా? ఒక్కరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు, 100 మందిని చంపుతారు. ఎంతమంది తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల్ని మీరు చంపుతారా? సోషల్ మీడియాలో చెప్తారు, మీరు కనుక ఉల్టా పల్టా మాట్లాడాలో మీ సంగతి చూస్తామంటారు. ఏం సంగతి చూస్తారు? ఇంత బురద చల్లుతారు, అంతగా దిగజారి ఉన్నారు. కానీ అదే బురద మళ్ళీ మా అమ్మకో, మా అక్కకో, లేకపోతే మా ఇంట్లో మా చెల్లికో అదే బురద వస్తే ఎట్లుంటుంది అనేది కొంచెం అన్నా కూడా సోయి ఉండదు. సోషల్ మీడియాలో మీ కుక్కలు కూడా ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాయి. అంత అహంకారం మంచిది కాదు. మేము కూడా యాదికి పెట్టుకుంటాం. మీరు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎల్లకాలం మీరు కాదు, చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాం. మా సమయం వచ్చినప్పుడు ఎవడెవడైతే ఇలా ఎకిలి మాటలు మాట్లాడుతున్నాడో, ఎవడెవడైతే ఎకిలి రాతలు రాస్తున్నాడో, ఎవడెవడైతే బురద జల్లుతున్నారో మేము కూడా యాదికి పెట్టుకుంటాం. మేము కూడా ఏం మర్చిపోం. మీరు ఖబర్దార్ అని ఎట్లా చెప్తారో మేము కూడా ఖబర్దార్ అనే చెప్తున్నాం. ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డలం కాబట్టి నేను నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా. మీకు కూడా ఖబర్దార్. ఎవడెవడైతే ఏషాలు వేస్తుండ్రో ఇయ్యాలా వాళ్ళందరికీ మేము కూడా ఖబర్దార్ అనే చెప్తున్నాం. యాజ్ ఎ తెలంగాణ బిడ్డగా చెప్తున్నా నేను.